నిన్న జర్నలిస్ట్ పై దాడి నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. దీనికి మంచు మనోజ్ కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం జల్పల్లిలో పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, ప్రస్తుతం జల్పల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి మంచు మనోజ్ ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా నేరేడ్మెట్ రాచకొండ కమిషనర్ కార్యాలయానికి అయితే వెళ్లారు. అయితే ముఖ్యంగా రాచకొండ కమిషనర్ నోటీస్ జారీ చేశారు మోహన్ బాబును, విష్ణును, మనోజ్ను ఆయన ముందు హాజరు కావాలని. అయితే హాజరైన తర్వాత కూడా ఆయనకు వీళ్ళందరికీ కూడా బైండ్ ఓవర్ నోటీస్ జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఆ బైండ్ ఓవర్ నోటీస్లో కూడా పోలీస్ రూల్స్ అతిక్రమించకూడదు, పోలీసులు చెప్పినటువంటి రూల్స్ అన్నిటి కూడా పాటించాలి, ఎక్కడ ఆందోళన చేయకూడదు, దీని ద్వారా శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉంది, ఒక అలజడి జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా పోలీస్ ఆదేశాలను పాటించాలి అనే విధంగా బైండ్ ఓవర్ నోటీస్ ఆ ముగ్గురికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే రాచకొండ కమిషనర్ కార్యాలయానికి అటు మనోజ్ను, విష్ణును, మోహన్ బాబును కూడా విచారణ పిలిచారు. సో మనం చూస్తున్నాం, అయితే పాడి షరీఫ్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే అటు మోహన్ బాబు నివాసానికి వెళ్ళి బయటకు వస్తున్నారు. సో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది సార్, చెప్పండి, ఎందుకు వెళ్ళారు, ఏంటి, విచారణ కోసం వెళ్ళారా? బాడి షరీఫ్ ఏసీపీ కూడా లోపలికి వెళ్ళారు. సో మరి ఇప్పటికే అటు మోహన్ బాబు మీద అటు అందరి పేరు మొదలవుతున్నటువంటి ఏసీపీ మోహన్ బాబు నివాసానికి ఎందుకు వెళ్లారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఇప్పుడు అంత ఆసక్తికరంగా ఉంది. సో ఇప్పటికే అటు నిన్న మోహన్ బాబు స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు పోలీసులు. మోహన్ బాబు మీద నమోదైనటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇంట్లో అందరి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, మంచు మనోజ్ను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎవరు కొట్టారు, సో ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో కూడా కేసులు కూడా 2 కేసులు నమోదయ్యాయి పాడి షరీఫ్లో. కాబట్టి సో కాసేపటి క్రితమే మోహన్ బాబు నివాసానికి పాడి షరీఫ్ ఏసీపీ చేరుకొని మోహన్ బాబు స్టేట్మెంట్ ను నిన్న తీసుకున్నారు. సో ఇంట్లో ఇంకా మిగతా పని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉంటున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. ఇప్పటికే అటు మంచు మనోజ్ కావచ్చు, మోహన్ బాబు వారి భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. పోలీసులు వారికి భద్రత కల్పించాలి అని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎవరి సమక్షంలో అండర్లో పనిచేస్తున్నారు, ఎవరి వల్ల ఎవరికి భద్రత ముప్పు ఉంది, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఏసీపీ కావచ్చు, పోలీసులు